ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి. ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. వైఎస్ఆర్ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమల్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుద్దని, ఆ పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో, దురుద్దేశంతో, స్వార్థంతో, కుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి. ఈవేళ కోటి సంతకాలు కూడా ఎవరిని బ్రతిమాలలేదండి, ఎవరిని భయపెట్టలేదు, ఎవరిని అడుక్కోలేదు, ఏ సంతకం కూడా మోసం చేసి తీసుకోలేదండి. ఈవేళ అందరి దగ్గర అన్నీ ఉన్నా సరే ఎవరి దగ్గర సమయం లేదండి. ఇలాంటి హడావడి రోజుల్లో కూడా మన సిబ్బంది, వైఎస్ఆర్ సిబ్బంది ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అయ్యా జరిగేది ఇది, అమ్మా పరిస్థితి అని వివరిస్తున్నప్పుడు మనం ఇచ్చిన పాంప్లెట్ పూర్తిగా వాళ్ళు చదివి, మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తిగా చదివి, వారంతటా వారు చర్చించి వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా మన వాళ్ళతో అడిగి తెలుసుకుని, అప్పుడు వారంతా వాళ్ళే పేరు రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి, డిక్లరేషన్ ఫామ్ మీద వారు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి 60,000 సంతకాలు మనకు సమర్పించింది ఈ ప్రతిపాడు నియోజకవర్గం ప్రజానీకం అండి.